ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఏదో ఒక కాంట్రవర్సీ లేదంటే ఎఫ్ఐఆర్ లేనిదే సిద్ధార్థకి నిద్ర పట్టదంటున్నారు అల్లు ఫ్యాన్స్. నిన్నటి వరకు పవన్ బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడిస్తే ప్రెజెంట్ ఇది యూ టర్న్ తీసుకొని సిద్ధార్థ్ బన్నీ అభిమానుల మధ్య మాటల యుద్ధంకి దారితీస్తోంది. నేను సైతం అంటూ రాజేంద్ర ప్రసాద్ కూడా పుష్పపై పెదవి విరిచారు. పుష్ప 2 పాట్నా ఈవెంట్ కి వచ్చిన జనాలపై సిద్ధు చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగితే జనం తండోపతండాలుగా వచ్చి వేడుకను సక్సెస్ చేశారు. తెలుగు సినిమాకి ఇంత క్రేజా అంటూ పెద్ద చర్చే జరిగింది. సిద్ధు నటించిన మిస్ యూ నవంబర్ 29న రిలీజ్ కావాల్సి ఉండగా చెన్నైలో వరదల కారణంగా డిసెంబర్ 13కి వాయిదా పడింది. సినిమా ప్రమోషన్ లో పుష్ప 2 పాట్నా ఈవెంట్ టాపిక్ వచ్చింది. దీనికి సిద్ధు ఇచ్చిన సెటారికల్ ఆన్సర్ పుష్పరాజ్ ఆగ్రహానికి గురైంది. ఈవెంట్స్ కి జనాలు రావడం పెద్ద విషయమే కాదని సిద్ధార్థ్ తేల్చేశాడు. జనాల్ని సమీకరించడం పెద్ద విషయమేమీ కాదని, బిర్యానీ కోట సీసా ఇస్తే పొలిటికల్ మీటింగ్స్ కి జనాలు రావటం మనం విన్నామని, ఇలా జనాలు వచ్చినంత మాత్రాన నాయకులు గెలుస్తున్నారా? ఇండియాలో జనాలు రావడం చిన్న విషయం. జేసీబీ వర్క్ జరిగినా జనాలు గుమికూడతారన్న సిద్ధార్థ మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాయి. ఎర్రచందనం స్మగ్లర్ కథతో రూపొందిన పుష్పపై సెలబ్రిటీస్ ట్రోలింగ్ చేయడం విశేషం. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో పుష్పపై ఇండైరెక్ట్ గా కామెంట్ చేయగా, లేటెస్ట్ గా ఓ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హీరోస్ అంటే మీనింగ్ మారిపోయిందని, దొంగను హీరోగా చూపించారంటూ విమర్శించాడు. దీనికి సోషల్ మీడియా వేదికగా పుష్ప ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ కి దిగుతున్నారు. పుష్ప 2 పై సెలబ్రిటీస్ ఎన్ని రకాల విమర్శలు కురిపించినా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. వీక్ డేస్ లోనూ హిందీలో 45 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చిన పుష్ప 2 900 కోట్ల మార్క్ దాటేసింది.